విధులు మార్చిన ఎక్సైజ్ శాఖ అదనపు రేట్లు అమ్మకాలతో జోక్యం ఎందుకు చేసుకోరు? బడి గుడి తేడా లేకుండా బెల్ట్ షాపులు నడపడం నేరం కాదా? అమాయక గిరిజన యువత చెడిపోతుంటే స్పందన కరువా? ఏసీ గదులకు అలవాటు పడి విధి నిర్వహణలు మరిచారా మీరు? ఆ కళ్ళ ముందు అక్రమాలు కనిపిస్తున్న స్పందన ఎందుకు ఉండదు తెలపండి సారు అంటున్నారు మా అక్కులయ్య. వాడు అడ్డగోలు రేట్లకు వేసుకొని నా గిరిజన ప్రాంతం బిడ్డలు, నా ఆదివాసీ బిడ్డలు, నా ఎస్సీ బిడ్డలు మొత్తం మందుకు అలవాటై సర్వనాశనం అవుతూ ఉంటే, ఇక్కడ పోరగాళ్ళు బడికి పోతూ ఉంటే ఇక్కడ పక్కనే వైన్ షాప్ ఉంటాడు, సిగ్గు లేదురా భయ అని అడుగుతున్నాం మేము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ? అశ్వరావుపేట ఎమ్మెల్యే గారు మీకు కనిపిస్తలేదా ఈ బిడ్డల బతుకు చిత్రం? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు? కొంచెం అన్న ఉండాలి కదా సోయి మనకు. ఈ ఆడపిల్లలు పోతూ ఉంటే, ఇక్కడ నుంచి ఆడపిల్లలు పోతూ ఉంటే ఇక్కడ తాగి తందనాలు ఆడుకుంటూ ఉంటారా మీరు?